యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడటం కాదు, రైతుల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా కానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులైతా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. నీ రేవంత్ పాలన ఎట్లయిపోయింది? ఢిల్లీకి నజరానా, రైతులకేమో జరిమానా. ఢిల్లీకి పోయి కప్పం కట్టుండు రేవంత్ రెడ్డి. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు, 69 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకేమో నజరానా, రైతులకేమో జరిమానా అయిపోయింది నీ పాలన. ఏంది బాధ రైతులకు? ఎలా ఏందో రైతు వారోత్సవాలని పెట్టిండు. ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు పెడుతున్నావు? యూరియా ఎగ్గొట్టినందుక, రైతు బంధు ఎగ్గొట్టినందుక, సగం మందికి రుణమాఫీ చేయనందుక, వడ్లు కొననందుక, దేనికోసం రైతు వారోత్సవాలు? నిన్న మార్కెట్లో పోతే చెప్తున్నారు, సార్ యూరియా అమ్మద్దని చెప్పిండ్రు, యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు. ఉన్నదిగానే యూరియా సంచులు మా షాప్ లాంటి లేదు సార్, గవర్నమెంట్ చెప్పింది అమ్మద్దట. ఎందుకు అమ్మద్దు? కూరగాయలు పండించేటోళ్ళు ఉంటారు, చెరుకు పండించేటోళ్ళు ఉంటారు, ఆయిల్ పామ్ పెట్టిన రైతులు ఉంటారు. మరి వాళ్ళకు యూరియా వద్దంటే యూరియా అమ్మే తెలివి కూడా లేదని ప్రభుత్వానికి? మొన్నటిదాకా యాపులంటివి, ఇప్పుడు మొత్తానికి అమ్మనన్నబట్టివి. యూరియా అమ్మకాల మీద నిషేధం పెట్టే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో యూరియా మీద అమ్మకాల మీద నిషేధం పెట్టిన ఘనత ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది.